జనసేన పార్టీకి అదేవిధంగా కొణిదెల నాగబాబు గారికి మొదటి యానివర్సరీ డే శుభాకాంక్షలు. ఒక సంవత్సరం అయిపోయింది, ఇప్పటివరకు అతి గతిలే. కానీ జనసేన పార్టీ మాత్రం వాళ్ళ కాళ్ళ కిందే ఉంటాం, వాళ్ళ కాళ్ళ కిందే బతుకుతాం, వాళ్ళు తిట్టితే తిట్టించుకుంటాం, తంతే తన్నించుకుంటాం అన్న రీతిలో కొనసాగిపోతుంది వాళ్ళ వ్యవహారం. ఇంతకీ దేని గురించి చెప్పుకుంటున్నామంటే 9/12/2024 పోయిన ఇదే రోజు తెలుగుదేశం పార్టీ లెటర్ హెడ్ మీద నాగబాబు గారికి మంత్రి పదవి ఇస్తాము అని చెప్పేసి ప్రకటించింది. ఆయనతో పాటు కొంతమంది వ్యక్తులకు రాజ్యసభ ఎంపీలుగా నామినేట్ చేస్తున్నామని చెప్పేసి వాళ్ళ పేరు కూడా ప్రకటించింది. వాళ్ళేమో ఎంపీలుగా అయిపోయారు, ఆల్రెడీ రాజ్యసభలో కూడా పార్లమెంట్ సమావేశంలో కూడా పాల్గొంటున్నారు. కానీ అదే లెటర్ హెడ్ మీద నాగబాబు గారి పేరు కూడా ఉంది, ఆయన మంత్రి పదవి ఇస్తాననేసి చెప్పారు. సంవత్సర కాలం అయిపోయింది, ఇప్పటివరకు అతి గతి లేదు. 9/12/2024 తెలుగుదేశం పార్టీ నుండి శ్రీ బేదా మస్తాన్ రావు, శ్రీ సానా సతీష్, తెలుసు కదా సానా సతీష్ ఎవరో, అదేవిధంగా భారతీయ జనతా పార్టీ నుండి శ్రీ ఆర్ కృష్ణయ్య గారును రాజ్యసభకు నామినేట్ చేస్తున్నామని చెప్పేసి తెలుగుదేశం పార్టీ లెటర్ హెడ్ మీద రిలీజ్ చేసింది. దాంతోపాటు జనసేన ప్రధాన కార్యదర్శి శ్రీ కొణిదెల నాగబాబు గారిని రాష్ట్ర మంత్రివర్గంలోకి తీసుకునేందుకు నిర్ణయించడమైనది అని చెప్పేసి తెలుగుదేశం పార్టీ నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు, తెలుగుదేశం పార్టీ వాళ్ళ లెటర్ హెడ్ మీద రిలీజ్ చేసింది. మరి మన నాగబాబు గారి పరిస్థితి ఏమిటి? సంవత్సర కాలం అయిపోయింది. కాబట్టి ఇప్పటికైనా సరే జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. తెలుగుదేశం పార్టీ మిమ్మల్ని తొక్కి మీ మీద రాజకీయాలు చేసుకుంటుంది, మిమ్మల్ని దొక్కి వాళ్ళు డబ్బులు సంపాదించుకుంటారు, మీ తలల మీద తెలుగుదేశం పార్టీ కుర్చీలు వేసుకొని కూర్చుంటుంది. పెద్ద పెద్ద నాయకులకి ఎటువంటి ఒకలే మన గతంలో కూడా చెప్పుకున్నాం. ఒక సానా సతీష్కి, నాదెండ్ల మనోహర్కి, కొణిదెల నాగబాబుకి, పవన్ కళ్యాణ్కి నష్టమేమీ లేదు. ఎవరైతే కింది స్థాయిలో కార్యకర్తలు, నాయకులు ఉన్నారో వాళ్ళే నలిగిపోతున్నారు. అదేవిధంగా కొండా రాజీవ్ గారు కూడా మాట్లాడాడు. ఆయన మాటలో మీరు అందరూ కూడా వినండి, ఆయన చాలా బాగా మాట్లాడాడు. ఒక 3 మందిని రాజ్యసభకు నామినేట్ చేస్తూ అదే కాగితం మీద కొణిదెల నాగబాబు గారిని రాష్ట్ర మంత్రివర్గంలోకి తీసుకుంటున్నామని చెప్పి అధికారికంగా లెటర్ హెడ్ మీద తెలుగుదేశం పార్టీ ప్రకటించి ఏడాది. ఇది జనసేనకి తెలుగుదేశం పార్టీ అఫీషియల్ వెన్నుపోటు. చంద్రబాబు పచ్చపోటు నాగబాబుకి. సొంత అన్నకు మంత్రి పదవి ఇవ్వలేకపోతేనే నోరిపి మాట్లాడలేని పరిస్థితిలో పవన్ కళ్యాణ్ ఉన్నాడు. అయ్యా జనసేన నాయకులారా, కార్యకర్తలారా, మీకు అర్థమవుతుందా ఏమన్నా? సొంత అన్నకు పదవి రాలేకపోతే అడగలేదు. మీకు పదవులు వస్తాయా? ఈ కూటమిలో మీకు పదవులు వస్తాయా? మీకు భవిష్యత్తు ఉంటుందా? మిమ్మల్ని వాడుకుంటున్నారు. మిమ్మల్ని వాడుకుని అధికారాన్ని వాళ్ళు అనుభవిస్తూ, ఆర్థికంగా వాళ్ళు బలపడుతూ, జనసేన పునాదుల మీద వాళ్ళ కుర్చీలు వేసుకుని పాలిస్తున్నారు. మీరు ఎప్పుడు ఆ పునాదుల కింద నలిగిపోతారు. ఎప్పటికైనా జనసేన వాళ్ళందరూ ఈ విషయం తెలుసుకోవాలి అని చెప్పి విజ్ఞప్తి.